సపోర్ట్ పై వేరే మహిళలు ఈయన అటాక్ చేయడానికి వచ్చినారంట. ఎందుకు రారు? కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కుంగిన మేడిగడ్డ, మునిగిన మోటార్లు ఇవేమీ అవినీతి పాలనకు శాశ్వత సాక్ష్యాలని మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టింది ఇంజనీరింగ్ అద్భుతం కాదని, అవినీతికి అద్భుతమైన స్మారకమని ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన 1,00,000 కోట్ల అవినీతి వల్లే కాళేశ్వరం కుంగిందని సీతక్క ఆరోపించారు. నీళ్లు నింపడం ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని, అందుకే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని తెలిపారు. తాము స్వయం ప్రకటిత ఇంజనీర్లు, మేధావులం కాదని, నిపుణుల మాట వినకుండా రాజకీయ డ్రామాలు చేసే అలవాటు తమకు లేదన్నారు సీతక్క. రేపు నీళ్లు నింపిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్కి ఏదైనా జరిగితే గోదావరి పరివాహక గ్రామాల ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్, కేసీఆర్లను ఆమె ప్రశ్నించారు. ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి కాళేశ్వరాన్ని మేము కడుతున్నామని చెప్పి 1,50,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరము కూలేశ్వరం అయిపోయింది. ఆ కూలేశ్వరాన్ని చూడడానికి పోవడానికి అదేదో పెద్ద రాజకీయ డ్రామాను కూడా వారు వెంట పెట్టుకొని మరి వారి రాజకీయ డ్రామాను మొదలుపెట్టారు. కట్టిన 3 ఏళ్ళక 2 ఏళ్ళక అది కూలిపోయింది, కూలేశ్వరం అయిపోయింది. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పింది, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మేడిగడ్డ బ్యారేజ్కి నీళ్లు పోయొద్దు అని. అది పోయడం మూలంగా అంటే వరద ఉధృతికి అది ఉన్నటువంటి బలహీనమైనటువంటి మరి సరైనటువంటి పద్ధతిలో నిర్మాణం చేయకపోవడం మూలంగా ఇప్పటికే కొన్ని పిల్లర్లు కూలిపోయి ఉన్నాయి. కాబట్టి అది ఎప్పుడైనా కూలొచ్చు, ఆ ప్రమాదం ఉందని నేషనల్ సేఫ్టీ అథారిటీ అధికారులు స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అట్లా ఉంటే వాళ్ళేదో కట్టింది మేమేదో ఆపినట్టుగా, నీళ్లు ప్రజలకు ఇవ్వనట్టుగా మరి వాళ్ళ రాజకీయ డ్రామాలు చేయడమే, వాళ్ళ డ్రామానే వాళ్ళ పేరుగా మార్చుకున్నారు పాపం ఆయన అయితే. అది తప్పు. ఇవాళ ప్రజల యొక్క ప్రాణాలు చాలా అవసరము. అవకాశం ఉంటే అది భద్రంగా ఉంటే, డ్యామ్ భద్రంగా ఉంటే నీళ్ళు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం అంటున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ